గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చెప్పాను కదా నేను మీకు ఎస్ సార్, మీరు క్వశ్చన్ చెప్తారా సార్? ఆధార్ సర్క్యులర్ అనేది మీకు ఈ రోజు వస్తుందని చెప్పాను. ఈ రోజు కూడా మీకు మీటింగ్ అయ్యింది. ఆ మీటింగ్ లో అప్పుడు మేము ఉంటుండగా టైప్ చేసి మీకు పంపించారు. మా గ్రూప్ లో పెట్టారు, తర్వాత మీ గ్రూప్ పంపించారు. గాయత్రి మేడం పంపిస్తున్నారు. మిడ్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. వెయిట్ దాని గురించి డిస్కస్ చేస్తాను ఇప్పుడు నేను. మిడ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ సెమినార్ టాపిక్ సంబంధించి పడుతున్నాం. ఇందులో పొలిటికల్ సైన్స్ సెమినార్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరు నాకు చెప్పండి. అక్కడ 1 minute ఒకసారి. పొలిటికల్ సైన్స్ సెమినార్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి. సార్ నాకు వచ్చింది సార్. ఎవరు? 1 minute. ఎవరు? శివ గారు. నెక్స్ట్ ఇంకెవరికి వచ్చిందమ్మా? సార్ నాకు వచ్చింది. నీకంటే ఎవరు? ఎవరు? వాసవి. నేను రాష్ట్రంలో ఉంది. ఓకే సార్ నాకు అనురాధ సార్. శ్రావణికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా భాగ్యశ్రీ. అనురాధ. భాగ్యశ్రీ కూడా వచ్చిందా? వచ్చింది సార్. ఓకే నెక్స్ట్ సార్ నాకు వచ్చింది సార్. నందిని. ఇంకా మీకు ఎగ్జామినేషన్ ఉంది కదా సార్ జోష్న. చెప్పండి. చెప్పండి ఏమండి? ఎవరు? శివ గారు అడుగుతున్నారు, మీరు చెప్పండి, అడగండి. అదే సార్, యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ లో కూడా మళ్ళీ 4 different టాపిక్స్ ఇచ్చారు సార్. అవును. ఆ టాపిక్స్ లో మళ్ళీ అందులోని 4 members ఒక టాపిక్ వచ్చిందండి. అవును, అంటే అలాగే ఇస్తాం కదా. నాకు తెలియదు సార్. పొలిటికల్ సైన్స్ ని అంటే ఆల్రెడీ మేము డివైడ్ చేసి ఇచ్చేసాం వాళ్ళకి. అక్కడ ఏం చేశారు, కంప్యూటర్ వైజ్ గా వాళ్ళు ఏం చేశారనంటే నేను పంపించేస్తాను సార్ అని చెప్పేసి పంపించేస్తారు అంతే. మీకు ఏమొచ్చింది టాపిక్? ఏమొచ్చింది మీకు? షుగర్ మీకు ఎంత ఏమొచ్చింది టాపిక్? The implications of Gandhian thought on Sarvodaya movement. On Sarvodaya. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరికి ఏమొచ్చింది? అది మీరు చెప్తున్నప్పుడు అంటే అది రికార్డింగ్ పెట్టమన్నారు నాకు. అది రికార్డింగ్ చేయమన్నారు. అది వాళ్ళకి సంబంధించిన వరకు మీరు సెమినార్ టాపిక్ అవుతున్నప్పుడు ఆ సెమినార్ అవుతుంది రికార్డింగ్ లో ఉంచండి. అది రికార్డింగ్ సంబంధించిన వరకు కావాలని చెప్పి. అది మామూలు కామన్ గా ఉంటది అంటే అది నో ప్రాబ్లం. అంటే మీరు చెప్తున్నారా లేదా అని దీనికోసం అది అసలు మీరు చెప్తున్నారా లేదని దాని గురించి భయపడకండి. సార్ సెమినార్ మీ ఎగ్జామ్ రోజే కండక్ట్ చేస్తారా సార్? అప్పుడే కండక్ట్ చేయమంటున్నారు. 21st రోజునే కండక్ట్ చేయమన్నారు. కానీ ఎగ్జామినేషన్ టైమింగ్ సరిపోదేమో అనుకుంటున్నాం సార్. అలా కాదు సార్, అంటే మీ ఎగ్జామ్ రోజే కండక్ట్ చేస్తారని. 21st ఇంగ్లీష్ ఉంది సార్. 21st కాదు, 22nd. అవును సార్, అప్పుడు మీరు కండక్ట్ చేస్తారు సార్. అప్పుడు కండక్ట్ చేయాలి. యాక్చువల్ గా రూల్ ప్రకారం ఆ రోజు కండక్ట్ చేయాలి. కానీ టైం ఏమవుతుంది మనకి, మీకు 1.5 hour ఎగ్జామ్ అయిపోవాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు వైవా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. నేను మీకు లాస్ట్ మిడ్ ఎగ్జామ్ లాగా మనం ఏం చేసామనంటే ఫస్ట్ నేను 1:45 కల్లా నేను మిమ్మల్ని తీసుకుంటానమ్మా. ఇది నేను లింక్ పంపిస్తాను. 1:45 to 2 మధ్యలో మీరు ఏంటంటే జాయిన్ అవుతారు అందరూ కూడా. హౌ మెనీ మెంబర్స్ జాయిన్ ఫర్ ఎగ్జామినేషన్, ఎంతమంది జాయిన్ అయ్యారో ఆ లిస్ట్ అంతా రెడీ అయిపోతుంది. అప్పుడే ఆ లిస్ట్ ఏం చేస్తున్నాం అంటే క్యాంపస్ కాలేజీ వాళ్ళకి పంపించేస్తున్నాం. అది మెయిల్ పెట్టేస్తున్నాం. తర్వాత మీరు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ మెయిల్ లో పెట్టిన క్యాండిడేట్స్ పేపర్ ఏం చేస్తారు, స్కాన్ చేసి మనకి కాలేజీ మెయిల్ కి పంపిస్తున్నారు. అది కాలేజీ మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు కదా. మీరు దానికి ఫార్వర్డ్ చేయాలి. అందుకు మీకు ఆ పేపర్స్ అనేది టాలీ అవుతుంది. అది ఆ ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ అటెండెన్స్ అది రావాలి. ఎడిషనల్ గా పేపర్ ఎవరు పెట్టినా కూడా అది క్యాలిక్యులేటెడ్ కాదు, యాజ్ పర్ అటెండెన్స్. దాన్ని ఫాలో అవుతుంది సార్. అంటే 3:30 to 4 సెమినార్ టైమింగ్స్ అని ఇచ్చారు కదా సార్. అంటే ఆ సబ్జెక్ట్ వైజ్ అక్కడ 15 members కూడా ఉండాలి సార్ ఆ టైమింగ్స్. లేకపోతే వాళ్ళ టాపిక్ అయిపోగానే లెఫ్ట్ అయిపోవచ్చా? అంటే వింటే బెస్ట్ కదా. మీ 10 మంది ఉంటారు కదా అందులో ఆ టైంలో. ఓకే సార్. వింటారు, ఏమో తప్పే ఉంది.
అది సెమినార్ టాపిక్ ముందుగా రాసి మీకు అప్లోడ్ చేసేలా సార్, లేకపోతే కాలేజ్ కి కాదు అది రికార్డ్. సెమినార్ టాపిక్ అనేది రికార్డు రాసి మీ దగ్గర పెట్టుకుంటారు. అసైన్మెంట్స్ ఎలా ఉన్నాయి కదా, ఆ అసైన్మెంట్ లాగానే సెమినార్ కూడా మీరు వేరే రాసుకుంటారు. ఓకే సార్, అంటే అప్లోడ్ చేయకూడదు సార్? అప్లోడ్ కూడా చేయరు. అది సెమినార్ ఓన్లీ ఎగ్జామినేషన్ పేపరే అప్లోడ్ చేయాలి. ఓకే సార్. సెమినార్ అవసరం. సెమినార్ ఏం చేస్తారో రికార్డెడ్ గా మీ దగ్గర ఉంటుంది. అది మా చేత తర్వాత సిగ్నేచర్ చేయించుకుంటారు. మన కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపాల్ గారు చేస్తారు సిగ్నేచర్. దాని మీద ఉంటుంది కదా ఫ్యాకల్టీ, తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపాల్ సిగ్నేచర్. 2 సిగ్నేచర్స్ ఉంటాయి సార్. టాపిక్ రిలవెంట్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారండి? ఇది ఏదంటే వీ నీడ్ టు డిస్కస్ సార్. అలా కాదు, ఇప్పుడు సెమినార్ లోనా? అవునండి. సెమినార్ లో ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ యువర్ టాపిక్. మీకు ఏ టాపిక్, ఇప్పుడు గాంధీ సర్వోదయ ఇచ్చారు కదా, సర్వోదయ గురించి మీరు కొద్దిగా చెప్తారు అంతే. ఓకే, అది కూడా ఎక్కువ టైం మీరు చెప్పరు. 10-15 మినిట్స్ లోపు మీరు 10 మినిట్స్ లోపు క్లియర్ చేసేయాలి. అది జస్ట్ మీకు ఐడియా ఉంది లేదు మీకు అంటే, మీకు సెమినార్ అసలు కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎలాంటి ఫియర్ లేదు అని చెప్పడం కోసం అంతే. ఓకే. సెమినార్ అనేది అర్థం ఏంటంటే బుక్ చూసి, అసలు నేను కాలేజీలో అయితే నేను ఏం చేస్తానని అంటే సెమినార్ చెప్పేటప్పుడు ఎవరు కూడా అసలు పుస్తకం పట్టుకోవద్దని అంటాను. ఎందుకంటే మీకు ఏమొస్తే అది చెప్పండి అని అంటాను. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు సెమినార్ రికార్డ్ రాసిందే అదే చదివేస్తారు అలాగే. కానీ అది కాదు. సెమినార్ దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకుండే నాలెడ్జ్ ప్రకారంగా రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చెప్పాలి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉండాలి అంతే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెమినార్. అంతేకాని బట్ రీడింగ్ నాట్ రీడింగ్ అనేది కాదు సెమినార్. వీడియో ఆన్ చేయాలి సార్ సెమినార్ చెప్తున్నప్పుడు? వీడియో ఆన్ చేయడం అనేది చూద్దాం. వీడియో ఆన్ చేస్తే గర్ల్స్ వరకు రండి అని చెప్పి లాస్ట్ టైం ఏం చేశారంటే సారే అన్నారు, ప్రిన్సిపల్ గారు అన్నారు, ఆడపిల్లలు ఉంటారు కదా అని చెప్పి వీడియోస్ వద్దులంటే అని అన్నారు. కానీ ఇప్పుడు మనకు సెమినార్ టాపిక్ విషయంలో మాత్రం వీడియో తీద్దాం. అది ఎందుకంటే రికార్డింగ్ తీసి పంపించమన్నారు, పంపిస్తాను. పంపించమన్నారు. చెప్పు, అడుగుమా. రికార్డ్ ఆన్ క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా సార్, అలా ఏ టాపిక్ రాయాలి మీరు ఇస్తారా? పొలిటికల్ సైన్స్ గ్రీన్ కలర్ లోనే క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా. అవును, అందులో ఏ టాపిక్ ఇచ్చారో నీకు, ఏది సెమినార్ టాపిక్ ఏమి ఇచ్చారో అది రాయాలి మొత్తం సార్. క్లినికల్ లీగల్ ఎయిడ్. క్లినికల్ లీగల్ అని అన్నాడా? గ్రీన్ బుక్ ఉంది కదా సార్. అవును, అది క్లినికల్ సంబంధించిన వరకును మీకు లీగల్ రిలేటెడ్ టాపిక్ ఏదైనా ఉంటుందా ఏంటది? అంటే 2 ఉన్నాయి కదా సార్. అన్ని 2 పార్ట్స్ కింద ఇచ్చారు సార్. పార్ట్ బి లో ఏమో సెమినార్ టాపిక్ గురించి రాయమన్నారు, పార్ట్ ఏ లో ఏమో లీగల్ ఇచ్చారు. అక్కడ ఏం రాయాలి అనేది మాకు లీగల్ వాళ్ళు చెప్తారు. అది మీకు ఎవరు, సాగర్ గారా ఎవరు ఉన్నారు మీకు, ఎవరు చెప్తున్నారు? దయాసాగర్ గారు కదా, సాగర్ గారు ఇస్తారా టాపిక్. లాస్ట్ టైం నేను కూడా సిగ్నేచర్ చేశాను, ఆయన ఏం చేశారంటే నాకు కూడా ఆయన సిగ్నేచర్ చేశారు. పర్వాలేదు, మా ఇద్దరికి కోఆర్డినేషన్ కాబట్టి నో ప్రాబ్లం. సాగర్ గారికి నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే లీగల్ గా ఉండే టాపిక్ ని తీసుకుంటారు, తర్వాత సెమినార్ టాపిక్ సంబంధించి కూడా రాయాలి. 2 గ్రీన్ కలర్ లోనే ఉంటాయి, అంతేనా? ఎస్ సార్. మానస, డౌట్ క్లియర్ అయిందా? ఏంటి మానస? ఎల్లో కలర్ ఇచ్చారు సెమినార్ ప్రెసెంటేషన్ నేమ్ ఆఫ్ ద టాపిక్. సెమినార్ అని వేరే ఇస్తే సెమినార్దే రాయి. అలాగే లీగల్ కి సంబంధించిన టాపిక్ అంటే లీగల్దే రాయి. అందులో ఏముందో చూసుకొని రాయి. అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అండి. నాకు ప్రీవియస్ సబ్జెక్ట్స్ పెట్టి వాళ్ళు రికార్డ్స్ మీకు కరెక్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఈసారి మార్చి ఉండొచ్చేమో కదా, నాకు తెలియదు. నేను ఆ రికార్డు కూడా చూడాల. సరే, ఓకే. నెక్స్ట్ హరిప్రియ చెప్పు, అడుగుతున్నావు ఏంటి సార్? వైవా ఎప్పుడు జరుగుతుంది సార్? వైవా ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ కదా. ఓకే సార్. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 days లోని ప్రిపేర్ అవ్వాలి కదా సార్ సెమినార్ కి సంబంధించిన టాపిక్. అవును, సెమినార్ టాపిక్ 3 days అని అంటే మీకేముంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని తీసుకుంటారమ్మా. గంటలు ఏదో చెప్పేస్తారు. ఏమన్నా సెమినార్ టాపిక్ అనేది నీకు ఇచ్చిన టాపిక్ ఏంటి చెప్పు. నాది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ సార్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎక్సలెంట్ టాపిక్ అది. ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సంబంధించిన వరకు మెయిన్ ఇంట్రడక్షన్ పార్ట్ మనం తీసుకుంటాం. అసలు జ్యుడిషియరీ అంటే ఆ జ్యుడిషియరీకి సంబంధించిన వరకు ఏంటి, అది ఇది వన్ ఆఫ్ ది ఆర్గాన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్తూ, జ్యుడిషియరీ బాడీ అని చెప్తూ, దానికి సంబంధించి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
అర్థమవుతుందా? అప్పుడు నీకు పార్ట్ ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువగా ఆన్సర్ వస్తుంది. అది నువ్వు సార్ అంటే బుక్ లో ఎక్కువ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఎంత రాసినా సరే సెమినార్ చెప్పేటప్పుడు మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే సరిపోతుంది. అంతే మెన్షన్ అంతే ఇంపార్టెంట్ పాయింట్స్ దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. అంతే తప్ప దాని గురించి భయపడక్కర్లేదు. సెమినార్ గురించి అనేది సెమినార్ అని భయపడక్కర్లా. కానీ కన్సర్న్ దానికి రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్ ని కొంతవరకు మీ తాలూకు ఇంట్రడక్షన్ ఇస్తూ ఫస్ట్ సెమినార్ లో మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్రడక్షన్ చెప్తారు. మీకు సెమినార్ ఇంతవరకు చెప్పలేదు కదా మీరు? నో సార్ చెప్పలేదు. అసలు క్లాసుల్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టూడెంట్ ఆర్డర్ మీకు నెంబర్స్ ఎలాగిచ్చారో ఆ ఆర్డర్ లో వాళ్ళని రప్పించి నా సీటు పక్కనే వాళ్ళ డయాస్ పైన వాళ్ళు సెమినార్ చెప్పించేవాడిని. కొంతమంది ఏంటంటే భయంగా ఉంది అని అంటే బుక్ పట్టుకుని కొద్దిగా చెప్పండి అని చెప్పేవాళ్ళు. కొంతమంది ఇండివిజువల్ గా చెప్పేవాళ్ళు. ఇప్పుడైనా మీరేం చేస్తారు, మీరు ఆల్రెడీ దీనిలో ఉంటున్నారు కాబట్టి వీడియో రికార్డింగ్ అయితే చేస్తాము. అందులో ఏం చేస్తారు అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో తీసుకుని, అంటే ముందు ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలు. అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనే ఒక ఐడియా రావాలి అంతే. అంతేగాని గురించి ఏదో గంటల గంటలు సబ్జెక్ట్ చెప్పామని కాదు. ఓకేనా? ఓకే సార్. సరే రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ సంబంధించిన వరకును అంటే మిడ్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ చెప్తాను చూడండి. మిడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అవి లాస్ట్ టైం మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చున్నాం, ఐడియా ఉందా? షార్ట్ ఆన్సర్ టు ఎస్ఐ క్వశ్చన్స్ ఇచ్చున్నాం. అవును సార్. నాకు ఎవరు పంపించారు అది? నాకు పంపించారు కదా. అసైన్మెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. అసైన్మెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా 10 అది నాకు ఎవరు ఫార్వర్డ్ చేశారు చెప్పండి. అప్పుడు నేనే చేసాను సార్. ప్రణవి నేను నెంబర్ ఒకసారి చెప్పా, నా దగ్గర ఉంది అది ఒకసారి చూస్తాను నేను. టెల్ మీ యువర్ నెంబర్. సార్ షుడ్ ఐ టెక్స్ట్ యూ ఒకసారి ఇప్పుడు? ఓకే సార్. అంతే. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యి, అందుకనే ముందుగా నేను అన్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసి చెప్పాను నేను. మీరు కూడా ఆ అసైన్మెంట్స్ క్వశ్చన్స్ ఒకసారి ఓపెన్ చేసి చేయండి. సార్ నా దగ్గర క్వశ్చన్స్ పంపించినట్టు ఉన్నా కదా, సెండ్ చేసావా? ఓకే ఉంది పంపించావు. ఓకే రైట్. ఇందులో మనం లాస్ట్ టైం మన మిడ్ ఎగ్జామ్ కానీ దీనికి కానీ తీసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఏ క్వశ్చన్స్ తీసుకున్నాం ఇందులో? మీరు లాస్ట్ టైం చెప్పినవి ఏమిటి? బైకామరలిజం ఒకటి, వెల్ఫేర్ స్టేట్ కూడా తీసుకున్నాము. హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ కాదు అది ఎస్ఏ క్వశ్చన్ కాదు, నేను చెప్పే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో చూడండి. అది షార్ట్ లోనే ఇచ్చారు సార్. హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. ఓకే రైట్. ఇంకా ఎస్ఐస్ స్టేట్ డిఫైన్ స్టేట్ అండ్ ఆ 3 అనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చెప్పాము మనం. Yes, sir. వెల్ఫేర్ స్టేట్, హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. ఓకే రైట్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ లో Define state and discuss the divine origin theory, compare and contrast socialism and Marxism, and discuss government. డిస్కస్ ఫీచర్స్ ఆఫ్ యూనిట్. ఓకే రైట్. ఆ 3 క్వశ్చన్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మార్క్ చేసుకోండి. పబ్లిక్ ఒపీనియన్, నెక్స్ట్ ప్రెజర్ గ్రూప్స్, and the next social equality.
అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సోషల్ ఈక్వాలిటీ ఒకటి, పబ్లిక్ ఒపీనియన్ ఒకటి, బ్రదర్ గ్రూప్స్ అనేది చెప్పారు. అలాగే నెక్స్ట్ అందులోనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో ఒక చాయిస్ గా తీసుకోండి, జ్యుడిషియల్ రివ్యూ పెట్టుకోండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే 4 ఇచ్చాము, అందులో 3 మాత్రమే రాయాలి. లాస్ట్ టైం కూడా అలాగే ఇచ్చాం కదా. మీరు 3 ఇస్తారా సార్? మాకు నచ్చినవి రాయాలా సార్? మీరు మీ ఇష్టం. అందులో ఆ 4 లో ఏ 3 మీకు ఏది ఇష్టం అయితే అది రాయండి, యాజ్ యువర్ ఓన్ విల్. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ మీకు ఈ ఆన్సర్ మనం చెప్పామా, వాట్ ఈజ్ లా అంటే డిస్కస్ ద సోర్సెస్ ఆఫ్ ది లా. చెప్పారు సార్. దీని ఆన్సర్ ఏంటో మీదేనా? అప్పుడు చెప్పారు సార్, అసైన్మెంట్ కోసం చెప్పారు. ఓకే, అది మార్క్ చేయండి. ఒకటి ఎస్ఏ క్వశ్చన్ అది ఒకటి చేయండి. అలాగే ఎగ్జామిన్ ద ప్లేస్ ఆఫ్ గాంధీయిజం ఇన్ ఇండియన్ పొలిటికల్ థాట్. ఎగ్జామిన్ ద ప్లేస్ ఆఫ్ గాంధీయిజం ఇన్ ఇండియన్ పొలిటికల్ థాట్. Next, third one, critically examine the theory of totalitarian state. ఇప్పుడు నేను చెప్పిన మిడ్ ఎగ్జామినేషన్స్ కానీ అసైన్మెంట్స్ లో కానీ మీకు ఎగ్జామ్ జరిగే సార్, ఈ థర్డ్ క్వశ్చన్ రిపీట్ చేయరా? critically examine the theory of totalitarian state. ఓకే సార్. ఓకే, ఈ పేపర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ లో మీరు టాలీ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ లో వస్తాయి. కాబట్టి ఇవే క్వశ్చన్స్ అనేవి మనం చదువుకుంటే బెస్ట్. ఓకేనా? ఇది మీకు సంబంధించిన వరకును. వైవాకి సంబంధించిన వరకును అంటే ఇది సెమినార్ కి సంబంధించిన వరకు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివ గారు చెప్పారు గాంధీయిజం మీద అని చెప్పారు. 1 minute. పొలిటికల్ సైన్స్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారన్నారు? నెక్స్ట్ సార్ నాది ఎవరమ్మా? మనోహాసిని నాది ఉంది. శ్రీనివాస అని ఉంది, అది నీదే కదా? నేనేంది వాసవి అనేది లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? వాసవి కాదమ్మా, ఇంకొండ వాసవిని బయట ఇంకొకరు ఎవరు ఇది మాట్లాడుతున్నారు. శ్రీనివాస ఏదైనా ఉంది కదా? ఎవరమ్మా? మనోహాసిని సార్. మనోహాసిని మనోహాసిని కానీ పేరు రావట్లా. ఎవరో ఇంకో నేమ్ అయితే వస్తుంది ఎవరితో, మీ ఇంట్లో వాళ్ళది ఎవరితో నేమ్. అదే సార్, ఐడి తోటి లాగిన్ అయ్యాను సార్. రైట్, నెక్స్ట్ నీకేమొచ్చింది టాపిక్? సోషల్ కాంట్రాక్ట్ థియరీ. వెరీ గుడ్, మంచి థియరీ మీద వచ్చింది. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ అంతేనా? ఎస్ సార్. హాబ్స్ లా క్రూస్ సంబంధించిన థియరీ. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకెవరమ్మా? వాసవి చెప్పు. సార్, నాకు హాబ్స్ వ్యూస్ ఆన్ సోజనిటీ అండ్ లా వచ్చింది సార్. రైట్, నిన్న మీటింగ్ అయ్యేటప్పుడు ఇదే వర్క్ చూపించాడు ఆయన రాఘవరావు గారు. హాబ్స్ వ్యూస్ ఆన్ సోజనిటీ అండ్ లా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకెవరు ఉంది? పొలిటికల్ సైన్స్ ఇంకోను ఎవరు? సార్, నాకు నందిని. ద రోల్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ గ్లోబల్ ఏరియా వచ్చింది సార్. వెరీ గుడ్. పబ్లిక్ ఒపీనియన్స్ అంటే మీరు రాసేటప్పుడు మ్యాటర్ చూసుకోండి, కానీ సెమినార్ కి వచ్చేటప్పటికి మాత్రం టాపిక్ ఈజీగా చెప్పొచ్చు. పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన వరకు, గ్లోబల్ ఏరియా సంబంధించిన వరకు పబ్లిక్ ఒపీనియన్ జనరల్ టాపిక్. అది సెమినార్ లో ఈజీగా చెప్పొచ్చు. సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఎవరికది? భాగ్యశ్రీ. ఓకే, దానికి సంబంధించిన మ్యాటర్ చూడండి. మీకు పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన వరకు పబ్లిక్ ఒపీనియన్ సంబంధించి చాలా టాపిక్స్ ఉంది.
సార్ టెక్స్ట్ బుక్ లో పబ్లిక్ ఒపీనియన్ గురించి ఉంది అదేనా? అదే రాస్తారు. ఇంకా మీకు ఏమైనా మ్యాటర్ ఏమైనా దొరికితే మాత్రం గూగుల్లో గట్లని అంటే వికీపీడియాలో చెక్ చేసుకుని కొత్త రాయొచ్చు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. కొద్ది మ్యాటర్ దానికి రిలేటెడ్ గా రాయొచ్చు. కానీ సెమినార్కి వచ్చేటప్పుడు మాత్రం మాకు సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ సంబంధించిన మ్యాటర్నే రాయొచ్చు. చెప్పండి. ఓకే సార్ నెక్స్ట్ ఇంకా Okay, sir. ఇంకెవరు ఉన్నారు? సార్ నాకు శృతి. చెప్పమ్మా. శృతి, నీకేమొచ్చింది? అదేనా సేమ్ పబ్లిక్ ఒపీనియన్? సేమ్ క్వశ్చన్ సార్. గ్లోబల్ ఏరియా మీకు ఉంది సార్. అంటే ఈ టెక్స్ట్ బుక్ లో ఉంది రాయి చూడు. ఇంకా దానికి సంబంధించిన వాళ్ళకి ఇంకా మ్యాటర్ ఇంకా మనకు రిలేటెడ్ గా ఇంకా కావాలి అని అంటే వికీపీడియాలో మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జామినేషన్ పర్పస్ లో అంత అవసరం లేదు. అందుకే కానీ దీన్ని మామూలుగా అడిగారు కాబట్టి మనకు ఆ మ్యాటర్ మనం తీసుకున్నాం. మీకు సబ్జెక్ట్ వరకు ఎగ్జామినేషన్ వరకు ఈ బుక్ చాలు, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ అదర్కి ఇప్పుడు అసైన్మెంట్ కానీ సెమినార్ కానీ కావాలంటే రిలేటెడ్ గా ఇది సరిపోదు కాబట్టి మనం ఎక్కువగా రాసుకుంటాం ఎక్సెప్షన్ గా. పబ్లిక్ ఒపీనియన్ యాక్చువల్ గా మీకు అడిగేటప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. ఎస్ఐ క్వశ్చన్ ఎప్పుడు అడగట్లా. ఇప్పటి వరకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకెవరికి వచ్చిందమ్మా? సార్ నాకు కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ సార్. జ్యోత్స్న, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, వెరీ గుడ్. ఇంకా పొలిటికల్ సైన్స్ వచ్చిన వాళ్ళు? సార్ ధనలక్ష్మి సార్. ధనలక్ష్మి ఎవరు? పనేంద్ర అని ఉంది. సార్ నాకు కూడా సోషల్ కాంట్రాక్ట్ థియరీ వచ్చింది సార్. సోషల్ కాంట్రాక్ట్ వెరీ గుడ్. అంటే మీకు ఇచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారంగా 6 అని అన్నారు, 26 అన్నారు, అదే కదా ఆర్డర్. ఇంకా సార్ నాకు కూడా సోషల్ కాంట్రాక్ట్ థియరీ వచ్చింది. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఎవరు? ధనలక్ష్మి. అవును సార్. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఇవన్నీ ప్రాబ్లం లేదు. కొన్ని వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దానికి సరైన మ్యాటర్ దొరకదు. అప్పుడు చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా మ్యాటర్ దొరకకపోతే నాకు ఒకసారి ఇచ్చేయండి. మీకు పర్వాలేదు ఇప్పుడు రాసేయాలని లేదు, సెమినార్ టాపిక్ మన నెమ్మదిగా రాసుకోండి పర్వాలేదు. కానీ రేపు చెప్పేటప్పుడు మాత్రం ఏమవుతుందంటే కొంత మ్యాటర్ అనేది మీరు ఒక పేపర్ మీద ఏదో రాసుకుని ఉంచుకోండి సెమినార్ చెప్పడానికి. సెమినార్ టాపిక్ అనేది నెమ్మదిగా మీరు ఏం చేస్తారంటే రికార్డెడ్ గా మెన్షన్ చేసుకోండి తర్వాత. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రాత్రి సెమినార్ అంతా రాసేయాలని ఏమి లేదు. కంగారు పడి సెమినార్ నెమ్మదిగా రాయండి పర్వాలేదు. సార్ టెక్స్ట్ బుక్ లో గాంధీయిజం అండ్ సర్వోదయ అని ఉన్నది రాస్తే అది చెప్తే సరిపోతుంది. ఉంది, అది కొంతవరకే మాకు సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకే పర్వాలేదు. కానీ దానికి రిలేటెడ్ గా ఇంకా మీకు ఆ బుక్ లో సరిపోవాలి అంటే రికార్డెడ్ గా కావాలంటే కొంత తీసుకోవాలి, అదర్ మ్యాటర్ తీసుకోవాలి. అంటే గాంధీకి సంబంధించిన రిలేటెడ్ గా కొంత మ్యాటర్ తీసుకుంటాం. దెన్ కంటిన్యూడ్ ది సర్వోదయ అంటే గాంధీజీ అండ్ వినోబా భావే ఈయనకి సంబంధించిన కూడా కొంత మ్యాటర్ మనం అందులో యాడ్ చేస్తాం. అవుతుందా? భూతాన్ వచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ థియరీని అందులో కొంత పెట్టి రాస్తూ ఉంటాం. భూతాన్ వచ్చి మనం అది రాయటం వల్ల మీకు ఏమవుతుందంటే మ్యాటర్ పెరుగుతుంది. ఇంకా ఇంకెవరికి వచ్చిందమ్మా? నాకు కూడా సేమ్ టాపిక్. అనురాధ, ఏది అదేనా గాంధీజమేనా? నాకు కూడా సర్వోదయ సార్. శ్రావణవాణియేనా? సార్ జాహ్నవి సార్. జాహ్నవి. శ్రావణవాణి అంటే ఎవరు మరి? నాదే సార్ పేరు, నిక్నేమ్ అది. అది మీ పేరు మీద నేను చెప్పాను కదా మీకు. ఎందుకంటే సార్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, క్రియేట్ చేస్తే అది లాగిన్ అవ్వట్లేదు సార్, అందుకే మళ్ళీ దీంతోనే లాగిన్ అయ్యా. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు కాలేజీ వాళ్ళకి పంపిస్తాము, మీ పేరుతో ఉండదు, అది అలాగనే ఉంటుంది. ఎవరు ఈ శ్రావణవాణి అని అంటే ఎవరో ఐడియా ఉంటుంది. సరేలే, నో ప్రాబ్లం. నా వరకు ఐడియా ఉంది కదా, ఒకవేళ వాళ్ళు అడిగినా నేను చెప్తాను. నేను ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఏం చేశానంటే నేను అందుకనే ఆల్రెడీ నాకు నిన్ననే తెలుసు అని చెప్పాను మీకు. 21st నుంచి మిడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెమినార్ టాపిక్స్ అనేవి కూడా అనౌన్స్ చేస్తారని చెప్పారు. నిన్న మాకు మీటింగ్ అయింది, టుడే ఆల్సో కండక్ట్ మీటింగ్. ఈ రోజు కూడా అయింది. నేను కాలేజ్కి వెళ్ళి ఉన్నాను కూడా, క్యాంపస్కి వెళ్ళి ఉన్నాము. ఎందుకంటే ఆల్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మా మీటింగ్ లో అటెండ్ అయి ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన వరకు సీరియస్ గానే తీసుకోండి అని అన్నారు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ సంబంధించిన వరకు క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, అలాగే సెమినార్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అందరూ అంటే అందరినీ పంపించాలని లేదు, కొంతవరకు అందులో ఏం అడుగుతారో తెలియదు కాబట్టి అందరిది మనం చూస్తున్నాం. ఆ వరకు ఏంటంటే 22nd పొలిటికల్ ఎగ్జామినేషన్ సార్. ఐ విల్ ఆల్రెడీ గివింగ్ క్వశ్చన్స్ ఫర్ ది మిడ్ ఎగ్జామినేషన్.
మిడ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ సార్ క్వశ్చన్స్ గ్రూప్ లో పెట్టొచ్చు. ఎందుకు ఆ క్వశ్చన్స్ గ్రూప్ లో పెట్టినందుకు మీకు ఆల్రెడీ నా లైన్ లో ఉన్నారు కదా మీరే చూడండి. వాళ్ళు అటెండ్ అవ్వని వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. సార్ ఎస్ఎస్ లో చాయిస్ లేదా సార్? ఎస్ఎస్ లో ఎన్ని చెప్పాం? 3 చెప్పాను కదమ్మా, 3 చెప్పాను కదా. అవును సార్, అంటే ముందు అందులో 2 ఎస్ఎస్ రాస్తున్నాం. ఎప్పుడైనా మీరు 2 ఎస్ఎస్ రాస్తున్నారా 3 ఎస్ఎస్ రాస్తున్నారా? 2 రాస్తున్నాం సార్. దీంట్లో సార్ 2 రాయండి. ఓకే సార్. ఇందులో 2 షార్ట్ 2 ఏమో లాంగ్ సార్. అంతే ఓకే అంతే సార్. రాయండి. తర్వాత ఏంటంటే గ్రూప్ లోనే పెట్టవద్దు. ఎందుకంటే మీరు అటెండ్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే ఇవ్వండి. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్న క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారని చెప్పి నేను నిన్న కూడా మీకు చెప్పాను. ఎవరు అటెండ్ అవుతున్నారు ఏంటి, 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ సంబంధించిన వారు కానీ మీరు ఇచ్చే మార్కులు కానీ ఇవ్వండి, లేకపోతే ఆపేయండి అని చెప్పారు. మీ క్లాస్ నుంచి కొంత పర్వాలేదు, మంచి అటెండెన్స్ ఉంది. నా వరకు 35 to 40 మెంబర్స్ అటెండ్ అవుతుంటారని చెప్పాను సార్. ఆల్రెడీ అది కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే కొంతమంది మిస్ అయితే అవ్వచ్చు కానీ అటెండ్ అవుతున్నారు. 60 మంది 70 మంది 80 మంది అటెండ్ అవ్వట్లా. కాబట్టి వాళ్ళ వరకు మాత్రం మీకు అది డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే మార్క్స్ అని కూడా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉండే లిస్ట్ చూసుకునే నేను అసైన్మెంట్ మార్క్స్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చే నా తాలూకా మార్క్స్ అనేది నేను ఇష్యూ చేస్తాను నేను మీకు. కాబట్టి చాలా నేనే కాదు, ఆల్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా. కాబట్టి ప్రతిదీ కానీ మీకు అందుకనే అటెండ్ అవ్వండి అని అంటున్నాను. మీరు అటెండ్ అవ్వట్లా. ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు. ఈరోజు హౌ మెనీ మెంబర్స్ ఆర్ జాయిన్? ఎంతమంది వచ్చారు? 35 మెంబర్స్ వచ్చారా? 42 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అంటే నాకు రెగ్యులర్ ఇప్పుడు ప్రిన్సిపల్ గారికి నేను అదే చెప్పాను, 40 to 45 40 నుంచి 45 మంది అటెండ్ అవుతుంటారు సార్ నాకు అని. ఎందుకంటే ఆయన మార్కులు గట్రా అంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని చెప్పాను. కాబట్టి చూసుకోండి. ఎందుకంటే మీకు రేపు నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ మంత్ కాదు ఆగస్ట్ లో ఉండొచ్చు ఎగ్జామినేషన్స్. జూలై వరకు వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఆగస్ట్ లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు టైం ఇవ్వట్లా, మాకు ఆల్రెడీ షెడ్యూల్స్ ఇచ్చారు. టైం టేబుల్స్ అనేవి మా అవర్స్ గట్రా అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీటింగ్ లో. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంతే. ఓకేనా? చదవండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు క్లాస్లోకి వచ్చేది రేపే ఉంది కాబట్టి రేపు అడగండి. తర్వాత మీకు సంబంధించిన సెమినార్ టాపిక్ సంబంధించిన వరకు రికార్డ్ రాయాలి అంటే ఇప్పటి నుంచి కూర్చొని తెగ రాసే ఒకలా నెమ్మదిగా రాసుకోండి. సెమినార్ చెప్పేటప్పటికి మాత్రం 22nd సెమినార్ కి సంబంధించిన వరకు ఒక ఇంపార్టెంట్ గా ఒక మ్యాటర్ రాసుకొని ఒక పేపర్ మీద రాసుకొని నీట్ గా తయారు చేసుకొని ఉంచుకోండి. అది మాత్రమే నాకు చెప్పండి. ఓకేనా? ఓకే సార్. అది మాత్రం సార్ మిడ్ ఎగ్జామ్ 1 కి షార్ట్స్ లోని చాయిస్ ఇవ్వలేదు సార్, మరి మిడ్ ఎగ్జామ్ 2 కి ఇచ్చారు. 3 ఇచ్చాను కదా, 4 ఇచ్చాను కదా. అవును సార్, మిడ్ ఎగ్జామ్ 1 కి 3 ఇచ్చారు సార్. అవును 3 రాయాలి, 4 ఇచ్చాను. అందులో ఒక అంటే మీరు ఏదైనా ఎనీ 3 రాసుకోవచ్చు. ఓకే సార్. ఎనీ 3 రాసుకోవచ్చు అమ్మా. ఆ 3 లోనే మీరు ఏదైనా రాసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే సార్. అది యువర్ చాయిస్. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ లో కూడా ఆ 3 ఇచ్చాను. ఆ 3 లో మీకు ఇష్టమైంది రాయండి. ఎస్ఏ క్వశ్చన్స్ లో కూడా 3 ఉన్నాయి, అందులో మీ చాయిస్. నేను ఏది కంపల్సరీ ఇది రాయమని నేను చెప్పట్లా, మీరు ఓన్ గా రాసుకోండి. ఓకేనా? ఓకే సార్. సార్ సోషల్ ఈక్వాలిటీ ఒకసారి చెప్తారు సార్. సోషల్ ఈక్వాలిటీ సార్. సోషల్ ఈక్వాలిటీ లేదా మీ దగ్గర? లేదా మీ దగ్గర? లేదు సార్, అంటే మీరు జస్ట్ అసైన్మెంట్ కోసం అనేసి నార్మల్ గా ఇచ్చారు సార్. చిన్న మ్యాటర్ రాయండి. షార్ట్ ఆన్సర్ కోసమే కదా. షార్ట్ ఆన్సర్ కోసమే కదా. హాఫ్ పేజ్ అలాగ వస్తుంది సార్. హాఫ్ పేజ్ వస్తుంది. చాయిస్ వస్తుందండి, అప్పుడు చాయిస్ లో విడిచిపెట్టేసండి. ఓకే సార్. అది లేనప్పుడు చాయిస్ లో విడిచిపెట్టండి. ఇంకోటి ఇంక ఉన్నాయి కదా, అడిషనల్ గా ఉన్నాయి కదా. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టుమారో క్లాస్ లో మీకు సంబంధించిన వరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడుగుదు. కానీ మండే ఆన్వర్డ్స్ కంటిన్యూ అవర్ మిడ్ ఎగ్జామ్ అండ్ సెమినార్ టాప్. సార్ అది రీకాల్ ఉంది కదా సార్ క్వశ్చన్, అది అసలు దేని గురించి సార్ టాపిక్? ఇది రీకాల్ అనేది యాక్చువల్ గా ఏమంటే పబ్లిక్ ఒపీనియన్ లో ఉంటుంది. పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన వరకు మనకి ఇండియాలో అయితే ఏం చేస్తామంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది అంటున్నాం.
అదే స్విట్జర్లాండ్ లో ఏం చేస్తారంటే ప్లెబిసైట్ గా తీసుకుంటారు. మన ఇండియాలో కూడా రీకాల్ అని అంటాం. ఆఫ్టర్ 5 years రీకాల్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఇప్పుడు 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, లేదా బీజేపీ గవర్నమెంట్ ఉంది అనుకోండి. బీజేపీ గవర్నమెంట్ 5 years కరెక్ట్ గా వర్క్ చేయలేదు అనుకోండి, దెన్ రీకాల్ ద గవర్నమెంట్. రీకాల్ అంటే బ్యాక్ తీసుకొచ్చి అండ్ చేంజ్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ చేంజ్ చేయడం కోసం. అందుకనే పబ్లిక్ ఒపీనియన్ లో వన్ ఆఫ్ ది పార్ట్ గా మనం తీసుకుంటాం రీకాల్. సార్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లాంటిది కదా సార్ రీకాల్ ఎలక్షన్స్. రీకాల్ ఎలక్షన్ రీకాల్ అంటే అదే నో కాన్ఫిడెన్స్ మోషన్ లానే కదా సార్. కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంతే. అంటే అది నో కాన్ఫిడెన్స్ ఇండివిజువల్ గా తీసుకుంటాం, ఇది ఓవరాల్ గా తీసుకుంటాం. రీకాల్ అనేది ఓవరాల్ టోటల్ గవర్నమెంట్ మీద బేస్ అయ్యి ఉండేది. అదే సార్ జస్ట్ లైక్ అయితే పబ్లిక్ ఒపీనియన్. మనకి ఒకవేళ మీకు ఏమంటాడంటే ఒకసారి రీకాల్ అని అడగదు, ప్లెబిసైట్ అని అంటాడు. పబ్లిక్ ఒపీనియన్ అని అడగకుండా, పబ్లిక్ ఒపీనియన్ అడగకుండా, రీకాల్ అడగకుండా ఏం అడగకుండాను ప్లెబిసైట్ అని అంటాడు. ప్లెబిసైట్ ప్లెబిసైట్ ఇది ఈక్వల్ టు పబ్లిక్ ఒపీనియన్ అనమాట. ఇది ఎక్కువగా ఈ వర్డ్ ఎక్కడ వాడుతుంటారంటే స్విట్జర్లాండ్ లో యూజ్ చేస్తారు. స్విట్జర్లాండ్ లో మనకు సంబంధించిన పబ్లిక్ ఒపీనియన్ ని అక్కడ ప్లెబిసైట్ గా తీసుకుంటారు. కాబట్టి దాన్ని ఆ విధంగా అడగొచ్చు. కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆ విధంగా అడిగారు, ప్లెబిసైట్. జస్ట్ లైక్ ఇండియా యూజింగ్ ద పబ్లిక్ ఒపీనియన్, జస్ట్ సేమ్ ఏ ప్లెబిసైట్. అదే పబ్లిక్ ఒపీనియన్ ప్లెబిసైట్ గా ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ లాస్ పెడతారా? ఏంటి మన సార్? Exact question, what is law? Discuss the source of law and ఇచ్చారు కదా సార్. డిస్కస్ The source వాట్ of ఈస్ లా అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ లా అంటే సార్. వాట్ ఈస్ ద లా అండ్ వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ది లా ఉంది కదా. ఏమై ఉంది కదా అది. ఎస్ సార్ ఉంది. ఏం మానస అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలో లేకపోతే క్వశ్చన్ ఎక్కడుందో వెతకాలో అడుగుతుంది సార్, మిమ్మల్ని అడుగుతుంది క్వశ్చన్. నీకేం కావాలో చెప్పు. ఆన్సర్ కోబ్రా ఉంటే నాకు సేల్ చేయమంటున్నాను. అది 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 నీకు ఇండివిజువల్ గా మీరు చేసుకోండి, గ్రూప్ లో కాదు. ఈ గ్రూప్ లో పెట్టద్దు. అది మీకు ఇండివిజువల్ గా ఎవరైనా స్టూడెంట్ సంబంధించిన వరకు ఏమైనా ఉంటే మానస కదా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, అమ్మాయి నెంబర్ కి మాత్రమే. గ్రూప్ లో పెట్టద్దు ఎవరు కూడా. మీకు టోటల్ గా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటేనే గ్రూప్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అందరూ ఉంటారు ఇందులో, ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ చూస్తున్నారు. ఏంటి ఆ మెసేజ్లు పెట్టేస్తున్నారు, 24 గంటలు టైప్ చేస్తున్నారు. ఇలా గాయత్రి మేడం ఎన్ని క్వశ్చన్లు అడిగారు చూసారా మీకు? అది గ్రూప్ లో పెట్టిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ మీరు పెట్టారు. ఆవిడ కొన్ని వాటికి ఆన్సర్ చేశారు, తర్వాత నేను ఇంకా ఇదైపోయారు. మేము అక్కడే ఉన్నాను నేను. అర్థమవుతుందా? అది మీకు ఇండివిజువల్ గా మీరు ఎవరైనా ఉంటే ఏదైనా కరెక్ట్ గా ఉంటే అది అడగాలి. మీకు వరకు ఏముందంటే మీ ఫ్రెండ్స్ సంబంధించిన ఏదైనా ఉందనుకోండి, మీ ఫ్రెండ్లీస్ సంబంధించిన వరకు మీరు మాట చేసుకోండి. అవుతుందా? ఇంకేదైనా డౌట్ ఉంటే టుమారో యూ ఆస్క్ మీ. మీరు ఒక్కసారి డిస్కస్ చేసుకొని మీరు ఏదో చూసుకొని సెమినార్ వరకు ఏం చేస్తారనంటే, సెమినార్ రికార్డ్ అనేది మామూలుగా నెమ్మదిగా రాసుకోండి. సెమినార్ చెప్పేటప్పటికి మాత్రం ఒక ప్రిపేర్ చేసుకోండి, ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ టైంలో నాకు అది ఎక్స్ప్లెయిన్ అంటే మీరు చెప్తుంటే ఆ పేపర్ ఒకసారి చూస్తున్నట్టుగాను, జస్ట్ మీరు చెప్తున్నట్టుగా ఉండేటట్టుగా చేయండి అంతే. పేపర్ అనేది చూసేటట్టు కాదు, జస్ట్ అది గుర్తు పెట్టుకునేటట్టుగా. సార్ ఇప్పుడు అది రికార్డ్ సబ్మిట్ చేయడానికి ఏదైనా టైం ఉంది సార్? సడన్ టైం అది ఎగ్జామ్ రికార్డ్ ఇప్పుడు కాదు కదా, సబ్మిట్ చేస్తారు కానీ మీరు కాలేజీకి వచ్చేటప్పుడు సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు కాదులే. ఓకే సార్, సరే. కంగారు పడుతుంది, నెమ్మదిగా రాసుకోండి. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్? ఇప్పుడు ఎంత వేగంగా ఓపెన్ అంటే, నేను గాయత్రి మేడం అన్నారు జూలై మంత్ నుంచి మనకి లైవ్ క్లాసెస్ అంటే డైరెక్ట్ ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోవచ్చు సార్ అని అన్నారు. ఏమో ఇంకా తెలియదు, దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు కదా ఇంకా. యూనివర్సిటీ కూడా యాక్ట్ చేయలేదు. యూనివర్సిటీ వాళ్ళకి అలాంటి ఇన్స్ట్రక్షన్ ఏమి లేదు. ఏమైనా సరే జూలై మంత్ తర్వాత క్లాసెస్ ఉండొచ్చు అని అంటున్నారు. జూలై 2nd వీక్ తర్వాత ఉంటాయేమో. ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా, మీ క్లాసెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్ అవుతాయినా ఆన్లైన్ సార్?
ఆఫ్లైనే, ఎందుకంటే మీకు ఆల్రెడీ సీనియర్స్ కి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇచ్చాడు కదా. 22nd నుంచి ఒక పార్ట్ ఉంది, అలాగే 28th నుంచి కొంతమంది సీనియర్స్ ఉంది, 28 to 31st వరకు సీనియర్స్ ఉంది. అలాగే ఒక బ్యాచ్ కి ఉందని 22nd నుంచి ఉంది, జూలై 22nd to 28 వరకు అలా ఉంది. మీకు ఆల్రెడీ మీకు సీనియర్ బ్యాచెస్ తరగతి ఉంది, ఇందులో పెట్టారు, గ్రూప్ లో పెట్టారు, మీ గ్రూప్ లో కాదు కానీ గ్రూప్ లో పెట్టారు. సరేమ్మా, దాన్ని ప్రిపేర్ టు సార్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వేరే వేరేగా ఉంటాయి కదా సార్, లేదా మన సెంటర్స్ అంటే మీ స్టూడెంట్స్ అందరూ మన కాలేజీ వాళ్ళందరికీ ఒకే సెంటర్ ఉంటుంది. లాస్ట్ టైం ఏయూలో ఇచ్చేవారు సెంటర్, ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ ఇచ్చారు. కొన్నిసార్లు ఇది అక్కడ ఇది ఉంది కదా, మధురవాడ దగ్గర ఉంది, ఎన్విపి కాలేజ్ ఇచ్చారు ఒకసారి, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బుత్త ఏదో డిగ్రీ కాలేజ్ ఏదో ఉంది కదా కంతరపాలెంలో, బుత్త ఏదో డిగ్రీ కాలేజ్ అంట. పుల్లయ్య సార్, పుల్లయ్య కాదు, కంతరపాలెం మీకు ఊర్వశి థియేటర్ పక్కన ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది, గౌరీ డిగ్రీ కాలేజ్. కరెక్ట్, గౌరీ డిగ్రీ కాలేజ్. గౌరీ డిగ్రీ కాలేజ్ అతను దాని హెడ్, ఆయన పేరు ఏం పేరు అంటే బుత్స, ఆయన పేరు వస్తుంది అది చెప్తాను. గౌరీ డిగ్రీ కాలేజ్ అమ్మా. ఓకే సార్, ఎక్కడ సెంటర్ ఇస్తే మీకు ఏముంది ప్రిపేర్ అవ్వండి. ఎవరమ్మా? రేణుశ్రీ. రేణుశ్రీయా అడుగుతుంది, వాయిస్ కట్ అయిపోయింది. రేణుశ్రీయే, సరే ఓకే, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఎకనామిక్స్ ఉన్నట్టు ఉంది కదా. ఇది కూడా ఆయనకి ఇది ఫస్ట్ ఇది అనుకుంటాను, ఇది సెమినార్ గట్టను ఆయనకి ఫస్ట్ ఇయరే కదా ఆయన వచ్చారు. సరే ఓకే, థ్యాంక్ యూ. సార్ సెమినార్ టాపిక్ మామూలుగా ఇంట్రడక్షన్ అలా రాస్తే సరిపోద్ది కదా సార్, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కొద్దిగా రాస్తూ దానికి సంబంధించిన టాపిక్ అనేది రాస్తారు. మీకు ఇందులో ఉంటుంది చూడండి, ఈ ఇంగ్లీష్ లో మీకు ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో ప్రతి రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి రైటింగ్ అనేది ఒక స్టోరీ బోర్డ్ లాగా ఒకటి రాసేవాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తూ మధ్యలో ఏంటంటే రిలేటెడ్ మ్యాటర్ ఇస్తూ లాస్ట్ లో కన్క్లూజన్ ఇచ్చేవారు. సేమ్ అలాగే చెప్పాలి. ఓకే సార్, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంటుందమ్మా, దానికి రిలేటెడ్ టాపిక్ అనేది మిడిల్ లో ఇస్తూ 10th గివింగ్ కన్క్లూజన్, అంటే చాలా 3 పార్ట్లుగా డివైడ్ చేస్తామే. అది ఏమవుతుంటే విత్ ఇన్ లిమిట్స్ లో ఇవ్వాలి. మీకు సెమినార్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ టైం కాదు, 5-10 minutes లో చెప్పేయాలి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. సార్ చెప్పండి. నలుగురికి ఒకటే టాపిక్ వచ్చింది కదా సార్, నలుగురికి అవును, మేము కోఆర్డినేట్ చేసుకొని రాయాలండి, అలాగేం లేదు కదా. అలాగే లేదు, మీది ఎవరి ఇష్టం వారిది. మీరు చెప్పేదంటే రకరకాల పద్ధతిలో ఉంటారు, అది ఎవరు ఎలా ఇచ్చేస్తారనే తెలియదు కదా. మీరు ఒకలా చెప్పొచ్చు, అంటే ఆ అమ్మాయి ఇంకొక విధంగా చెప్పొచ్చు, ఒక్క స్టైల్లో ఒక చెప్తుంటారు, అది ఓకే. అంతే తప్పించి మ్యాటర్ అంతా ఒక దగ్గర ఉంటుంది, మ్యాటర్ అంతా సేమే, మ్యాటర్ మారదు కదా. గాంధీది అంతా కూడా ఏమి ఉండదు కదా, గాంధీ ఎక్కడైనా గాంధీయే. సార్ అలా కోఆర్డినేట్ చేసుకొని కూడా చెప్పిన ప్రాబ్లం లేదు కదా సార్. కోఆర్డినేట్ చేసుకోవడం ఎందుకు? ఏంటి కోఆర్డినేట్ అంటే మ్యాటర్ అంటే అదే సబ్జెక్ట్స్ అన్ని మ్యాటర్ తీసుకోవడానిక తీసుకోండి. మరి అది తీసుకోండి, చెప్పేటప్పుడు మాత్రం ఇండివిజువల్ గా చెప్పాలి, బట్ నాట్ కోఆర్డినేట్. ఇండివిజువల్ గా చెప్తాను సార్, సబ్జెక్ట్ వరకు నలుగురితో ఒకలాగా మ్యాటర్ ఉన్న ప్రాబ్లం లేదు. అదేం లేదు, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఈక్వల్ మ్యాటర్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సార్ చెప్పు. అది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీలోని ఇండియాకి సంబంధించి రాయాలా సార్, లేదంటే ఫస్ట్ ఇండియాకి రాసి తర్వాత వరల్డ్ మొత్తం? జ్యుడిషియరీ బాడీకి సంబంధించిన వరకు కొద్దిగా ఇంట్రడక్షన్ చేస్తూ దాన్ని రైట్ గా జ్యుడిషియరీ బాడీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని రాయాలి. జ్యుడిషియరీ అనేది
ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఇండియాలో ఎలా ఉంది, డిఫరెంట్ కంట్రీస్ లో ఎలా ఉంది? అంటే ఎక్కడున్నా సరే ఇండిపెండెంట్ జ్యుడిషియల్ అనేది కామనే. నువ్వు ఎగ్జాంపుల్ గా ఇచ్చేటప్పుడు నేషన్స్ నేమ్ మారుతుంటాయి అంతే. జ్యుడిషియరీ అనేది ఎక్కడైనా కామనే కదా, ఈక్వల్ జస్టిసే కదా. ఈక్వల్ జస్టిస్ అనేది కామన్ కదమ్మా. కానీ మీకు చెప్పేటప్పుడు ఏంటంటే అమెరికాలో నేను యూఎస్ఏ, అలాగే యూఎస్ఏ నుంచి ఎక్కువ చెప్తాం, లేదంటే బ్రిటన్ అని అంటాం అంతే. ఎక్కువగా మనం ఎక్కువ అదర్ నేషన్స్ యూజ్ చేయం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి సెపరేషన్ ఆఫ్ పవర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేశారంటే ఓన్లీ అమెరికే, మిగతా నేషన్స్ మనం ఎక్కువగా ఇచ్చేయం. అయితే మన ఇండియా నుంచి ఎక్కువగా చేస్తాం, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనకి ఇండియాకి రిలేట్ అయింది కాబట్టి ఇండియా గురించే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఇంతనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ అయితే రేపు క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ లో కొద్దిగా అడగండి. మీకు ఎక్కువ టైం నేను రేపు క్లాస్ ఇచ్చాను, మీకు ఎంత ప్రిపరేషన్ కన్నా నేనే వదులుతాను. నేను అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రేపు టుమారో రాస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.